అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ను వాషింగ్టన్ డీసీలో ఎన్ఆర్ఐ తెలుగు అసోసియేషన్ కౌండిన్యా గ్లోబల్ సొసైటీ ఘనంగా సన్మానించింది. పొన్నం ప్రభాకర్ అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్ డీసీలోని తెలుగు ప్రజలను, ప్రధానంగా కౌండిన్యా గ్లోబల్ అసోసియేషన్ సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలంతా ఐక్యంగా ఉండాలని కౌండిన్యా గ్లోబల్ అసోసియేషన్ నేతృత్వంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని ఆయన చెప్పారు. పొన్నం ప్రభాకర్ను కౌండిన్యా గ్లోబల్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ ఘనంగా సన్మానించారు. సౌమ్యుడు, సామాన్య కుటుంబం నుంచి ఎదిగిన యువ నాయకుడు. సో మన అందరికీ చాలా తెలిసినవాడు, సౌమ్యుడు, మంచి మిత్రుడు కూడా. సో మంత్రివర్యులు అయినందుకు లెట్స్ కంగ్రాచులేట్స్ వన్స్ అగైన్. సో ఇప్పుడు అన్నగారిని మాట్లాడవలసిందిగా వచ్చు. సమాజంలో నిర్వహిస్తున్నటువంటి శాఖలే కాక సమాజంలో తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అక్కడ ఉండబడేటువంటి పరిస్థితుల్లో మీరు ఇక్కడున్న అక్కడి శ్రేయస్సు, సంక్షేమం ఎప్పుడు కూడా గుండెనిండా కోరుకుంటారు. కాబట్టి అక్కడ ఏమైనా చేస్తే బాగుంటుంది అనుకుంటే అది మా దృష్టికి తేగలిగేటువంటి అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా దానికోసం ప్రయత్నం చేస్తామని మన సందర్భంగా మనవేస్తూ, నేను కూడా చాలా కష్టపడి ఫస్ట్ జనరేషన్ డిగ్రీ చదువుకునే సందర్భంలో అప్పుడు స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్స్ ఉంటే 1987లో కాలేజీ ఎలక్షన్ ఎన్నికై దాని తదుపరి ఎన్ఎస్సీ లీడర్గా డిస్ట్రిక్ట్ సెక్రటరీ స్టార్ట్ చేస్తే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, దాని తర్వాత స్టేట్ ఎన్ఎస్సీ స్టూడెంట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, దాని తదుపరి మళ్ళీ 2005లో మార్కెట్ చైర్మన్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా, 2009 15th లోక్సభ పార్లమెంట్ మెంబర్గా మూమెంట్లో పార్టిసిపేట్ చేసి, దాని తర్వాత మళ్ళీ మొన్న హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలవడం, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందులో మరి ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసినాను. 5 నెలల ప్రభుత్వంలో ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు జరపాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతాను.